మీలో ఎంతమందికి తెలుసు రామాయణం ఒక చిన్న ప్రశ్నతో మొదలైందని? ఒకవేళ మీకు తెలియకపోతే ఈ రీల్‌లో తెలుసుకుందాం పదండి. ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. అప్పుడు వాల్మీకి కుతూహలంతో ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, కౌన్వాస్మిన్ సంప్రాతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. అంటే ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా, గుణవంతుడు, వీరుడు, ధర్మాన్ని తెలిసినవాడు, చేసిన ఉపకారాన్ని మర్చిపోనివాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు, దృఢమైన సంకల్పం కలవాడు, అటువంటి పరిపూర్ణ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి అడిగాడు. వాల్మీకి ప్రశ్న విన్న నారద మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నారు: ఇన్ని గుణాలు ఒకే వ్యక్తిలో సహజంగా ఉండవు, కానీ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడికి ఈ గుణాలు ఉన్నవి. అతడు సకల గుణ సంపన్నుడు. అది ఎలా అన్నది నారద మహర్షి సంపూర్ణ రామాయణాన్ని సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి వివరించారు. ఆ తరువాత వాల్మీకి మహర్షి నారదమునికి అతిథి సేవలు చేశారు. ఆ తరువాత నారదుడు బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యాడు. కానీ వాల్మీకి మహర్షిని రామాయణం రాయడానికి ఏ సంఘటన ప్రేరేపించింది అని తెలుసుకోవాలంటే ధర్మబోధ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్